హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ 3.0 కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి వివరించబోతున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈపీఎఫ్ఓ సంబంధించి రిలేటెడ్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవ్రీడే 7 PM టు 11 PM మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఇది పెయిడ్ సర్వీస్ అండి, గమనించగలరు. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిగా ఉన్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు అనౌన్స్ చేశారండి దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ గురించి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఈజీ యాక్సెస్ టు ప్రావిడెంట్ ఫండ్ డీటెయిల్స్ విత్ పాస్బుక్ లైట్ ఇన్ మెంబర్ పోర్టల్. EPFO enables online access to NXRK transfer certificate for PF transparency, reduced number of approvals to fast track settlements, rationalized hierarchy for processing members claims. వీటి గురించి పూర్తిగా చూద్దాం. పాస్బుక్ లైట్ ఈ ఫీచర్తో ఇప్పటి వరకు సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ డిపాజిట్లు, అడ్వాన్సులు లేదా విత్డ్రాల్స్ వివరాలు తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ పాస్బుక్ పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి వచ్చేది. అయితే ఇప్పటి నుంచి ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్ అనే కొత్త సౌకర్యాన్ని సభ్యులకు పోర్టల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సభ్యులు తేలికైన రూపంలో తమ పాస్బుక్ కాంట్రిబ్యూషన్, విత్డ్రాల్స్, బ్యాలెన్స్ వంటి వివరాలు అదే పోర్టల్లో సులభంగా చూసుకోవచ్చు. అంటే ఒక్కసారి లాగిన్ అయినట్లయితే అన్ని డీటెయిల్స్ కూడా ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాలు ఏదైనా డిస్ప్లే, మనకి గ్రాఫికల్ డిస్ప్లే కావాలనుకున్నట్లయితే మనం పాత పాస్బుక్ పోర్టల్ను కూడా ఉపయోగించుకోవచ్చు, అది కూడా ఉంటుంది. కాకపోతే పాస్బుక్ లైట్ అనేది అన్ని ఫీచర్స్ కలిపి రూపొందించారు. ఈ సంస్కరణల వల్ల యూజర్ అనుభవం అనేది మెరుగవుతుంది, పాస్బుక్ పోర్టల్పై లోడ్ అనేది తగ్గుతుంది, వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది, గ్రీవెన్స్లు తగ్గుతాయి మరియు పారదర్శకత పెరుగుతుందని చెప్పి ఈ విధంగా పాస్బుక్ లైట్ అనేది ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎన్ఎక్స్ఆర్కే అనేది ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు, ఇప్పుడు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం అనేది కల్పించారు. ఇప్పటి వరకు ఉద్యోగం మారినప్పుడు పిఎఫ్ ఖాతా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎన్ఎక్స్ఆర్కే ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు పాత పిఎఫ్ కార్యాలయం కొత్త కార్యాలయానికి పంపేది. సభ్యుడు అడిగితేనే ఎన్ఎక్స్ఆర్కే కాపీ అనేది ఇచ్చేవారు. ఇక నుంచి కొత్త సంస్కరణలో సభ్యులు మెంబర్ పోర్టల్ నుండి ఎన్ఎక్స్ఆర్కేని నేరుగా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ స్థితిని ఆన్లైన్లోనే మనం ట్రాక్ చేసుకోవచ్చు, కొత్త ఖాతాలో సరైన బ్యాలెన్స్ మరియు సేవాకాలం అప్డేట్ అయ్యిందో లేదో సులభంగా ధృవీకరించుకోవచ్చు. అంటే మనం ఒక కంపెనీ రిజైన్ చేసి వేరే కంపెనీ జాయిన్ అయిన తర్వాత మనకు సంబంధించి కొత్త అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ అకౌంట్లో ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ మన కంట్రిబ్యూషన్ అనేది అప్డేట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే మన జాయినింగ్ డేటు, ఎగ్జిట్ డేట్లు కూడా అందులో చెక్ చేసుకోవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం ఇది ఒక శాశ్వత డిజిటల్ రికార్డ్ కింద యూజ్ అవుతుంది. పారదర్శకత మరియు విశ్వాసం అనేది ఈపీఎఫ్ సభ్యులకు మెరుగవుతుందని ఆశిస్తున్నారు. అప్రూవల్స్ లెవెల్స్ తగ్గించి త్వరగా సేవలు అందించడానికి ఇది ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓలో పిఎఫ్ ట్రాన్స్ఫర్లు, సెటిల్మెంట్లు, అడ్వాన్సులు, రిఫండ్లు మొదలైన సేవలు పలు అధికారుల ఆమోదం పొందాల్సి వచ్చేది. దీనివల్ల ఆలస్యం ఎక్కువగా జరిగేది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ అప్రూవల్ హెరార్కీని సరళీకరించి ఆర్పీఎఫ్సి లేదా ఆఫీస్ ఇన్ఛార్జ్ వద్ద ఉన్న అధికారాలను అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్స్ మరియు తక్కువ స్థాయి అధికారులకు అప్పగించింది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు అనేవి జరుగుతాయి. అంటే ఆఫీస్ ఇన్ఛార్జ్ దగ్గర లేకపోతే ఆర్పీఎఫ్సి దగ్గర ఉంటాయి, అంటే హై లెవెల్ కేటగిరీల వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఖాళీ ఉండకపోయినా లేకపోతే డిలే ఏదో ఒక విధంగా జరిగేది. ఇక నుంచి అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్స్, నెక్స్ట్ తక్కువ స్థాయి అధికారులు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళ వలన త్వరగా అప్రూవల్, సెటిల్మెంట్లు అనేవి జరుగుతాయి. ఈ ఈపీఎఫ్ఓ సంస్కరణలన్నీ సభ్యులకు ఒకే లాగిన్ ద్వారా అన్ని ముఖ్యమైన సేవలు అందించడం అనే దృష్టితో తీసుకొచ్చారు. ఇవి డిజిటల్ పారదర్శకతను పెంచి సేవల వేగం, నమ్మకం, సంతృప్తిని గణనీయంగా పెంచుతాయని ఆశిస్తున్నారు. ఈపీఎఫ్ఓ సభ్యులు ఇకపైన ప్రాథమిక సేవల కోసం పిఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే క్లెయిమ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఓటీపీ ఆధారిత అథెంటికేషన్ ఉపయోగించి వినియోగదారులకు చాలా సర్వీసులు అనేవి పొందవచ్చని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. యూపీఐ ద్వారా తక్షణ ఉపసంహరణలు, అంటే యూపీఐ ద్వారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక నుంచి మనీ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్ఫామ్లతో అనుసంధానమైన అత్యవసర సమయాల్లో తక్షణ ఉపసంహరణలు, అంటే
వెంటనే మనం విత్డ్రాల్ చేసుకోవడానికి అనుమతినిస్తుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ, వైద్య లేదా ఆర్థిక సంక్షోభాల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏటీఎంలో కూడా నేరుగా పీఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తొలిసారిగా ఈపీఎఫ్ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాను ఆధార్కు లింక్ చేసి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటే నేరుగా ఏటీఎంల నుంచి డబ్బులు అనేవి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇక నుంచి మనం ఏదైనా పీఎఫ్ విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటే వెంటనే మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. వినియోగదారుల డబ్బుకు రియల్ టైం యాక్సెస్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. డెత్ క్లెయిమ్లు అనేవి పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఈపీఎఫ్ఓ డెత్ క్లెయిమ్లలో గార్డియన్షిప్ సర్టిఫికేట్ల అవసరాన్ని తొలగించింది. మైనర్ పిల్లలు బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తే గార్డియన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇక నుంచి ప్రతి మైనర్ పిల్లవాడి పేరుతో ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలని తెలిపింది. పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. కోర్టు ప్రక్రియలు లేకుండా బాధిత కుటుంబాలకు వేగంగా ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యంగా ఈపీఎఫ్ఓ అనేది పెట్టుకుంది. ఈపీఎఫ్ఓ 3.0 సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.